సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను అరటికాయ నువ్వుల కూర చేశానండి. సూపర్గా ఉంది. ఎంత సూపర్గా ఉందంటే మా అబ్బాయి రూమ్లో చదువుకుంటున్నాడండి. ఈ స్మెల్కి చాలా బాగుంది. ఏం వండేస్తున్నాను వంటగదిలో వరకు వచ్చేసాడు. అంత బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన అరటికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకుని వేపుకోవాలి. అరటికాయలు వేగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు చేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని ఇందులో వేసుకుని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. దీనిలోకి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఏం చేసామంటే వేరుశనగ వేపేసుకుని కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుని కొంచెం నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. అది వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం సరిపడా మనం ఎంత తింటామో కారం అంతా కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోకి 1 స్పూను గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరటికాయ ముక్కలు వేపి పక్కన పెట్టుకున్నాను కదా, అరటికాయ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుందండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కర్రీ. ఇదిగోండి కూర ఇలాగా నీరంతా ఎగిరిపోయి గట్టిపడిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుంటే అరటికాయ నువ్వుల కర్రీ రెడీ.